గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చి రెజొనెన్స్ స్ట్రక్చర్స్. రెజొనెన్స్ స్ట్రక్చర్ ఇవాళ మన టాపిక్ వచ్చి రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఓకే, ఈ టాపిక్ ఏంటంటే అసలు మనకి ఎలా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ O3 ఉంది, ఓజోన్. మనం O3కి లెవిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తాం. ఓకే, ఇక్కడ 2 లోన్ పేర్స్, ఇక్కడ 6 లోన్ పేర్స్, ఇక్కడ 4 లోన్ పేర్స్. ఓకే, ఇది ఓజోన్ యొక్క లెవిస్ డాట్ స్ట్రక్చర్. అలాగే మనం దీన్ని ఇక్కడ కూడా ఉంటాయి 4 లోన్ పేర్స్, 6 లోన్ పేర్స్, 2 లోన్ పేర్స్. ఇక్కడున్న బాండ్ మనం చేంజ్ చేసుకున్నాం ఇటు పక్క. ఓకేనా, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అసలు మనకి రెజొనెన్స్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, ద మాలిక్యూల్ with the molecule can exhibit more than one Lewis dot structure, more than one Lewis dot structure with not explanation of properties and structure. Properties and structure. Okay, is known as canonical structure or resonance structure. ఓకే, ఒక మాలిక్యూల్ అనేది లెవిస్ డాట్ స్ట్రక్చర్, మోర్ దాన్ వన్ లెవిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఎగ్జాంపుల్ ఇది మన ఇది ఒక లెవిస్ డాట్ స్ట్రక్చర్ కదా, మనకి 2 టైప్స్గా ఫామ్ అవుతుంది ఈ లెవిస్ డాట్ స్ట్రక్చర్ అనేది. అంటే మోర్ దాన్ వన్ లెవిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఎక్కువ అప్లికబుల్ అంటే వస్తే, కానీ అలా వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ని వాటి యొక్క స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దాన్ని మనం రెజొనెన్స్ స్ట్రక్చర్ అంటాం, అలాగే కొనానికల్ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు ఓజోన్ ఉంది, 6 లోన్ పేర్స్, 4 లోన్ పేర్స్. ఇక్కడ డబల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. దీని యొక్క బాండ్ ఎనర్జీ, దీని యొక్క బాండ్ స్ట్రెంగ్త్, దీని యొక్క బాండ్ లెంగ్త్, ఈ రెండు సేమ్ ఉండవు కంపేర్ చేస్తే, ఎందుకంటే సింగిల్ బాండ్ డబల్ బాండ్ కాబట్టి. కానీ మనం స్పెక్ట్రోస్కోపీ ప్రకారం చూస్తే ఆ రెండు మనకు సేమ్ కనిపిస్తున్నాయి. ఓకేనా, మనం మామూలుగా చెక్ చేస్తే దీని బాండ్ లెంగ్త్ 120 పికోమీటర్ ఉంది, దీని బాండ్ లెంగ్త్ 145 పికోమీటర్ ఉంది. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఓకేనా, దీన్ని బాండ్ బ్రేక్ చేయాలంటే మనకు కొద్దిగా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, ఎందుకంటే డబల్ బాండ్ కాబట్టి. దీనికైతే కొద్దిగా లెస్ ఎనర్జీ అవసరం అవుతుంది, ఎందుకంటే సింగిల్ బాండ్ కాబట్టి.
బట్ స్పెక్ట్రోస్కోపీ ప్రకారం ఏంటంటే ఈ రెండు మనకు సేమ్ బాండ్ యాంగిల్ సేమ్ బాండ్ స్ట్రెంగ్త్ కనిపిస్తున్నాయి. సో దానివల్ల అలా అని ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా, అదే ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఒక మాలిక్యూల్ అనేది మోర్ దాన్ వన్ లెవిస్ స్ట్రక్చర్తో ఫామ్ అయితే కానీ వాటి ప్రాపర్టీస్ని స్ట్రక్చర్స్ని రెండింటిని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దాన్ని మనం కొనానికల్ స్ట్రక్చర్ అంటాం, లేదంటే రెజొనెన్స్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. CO3 2- కార్బోనేట్ తీసుకుంటాం. C డబల్ బాండ్ O, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి, సారీ ఇక్కడ 4 లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ అంతే 6. C డబల్ బాండ్ C సింగిల్ బాండ్ డబల్ బాండ్ సింగిల్ బాండ్, 6 లోన్ పేర్స్, 4 లోన్ పేర్స్, 6 లోన్ పేర్స్. And then C double bond single bond 6 lone pairs, 6 lone pairs, 4 lone pairs. ఇది CO3 2- అంటే కార్బోనేట్ యొక్క రెజొనెన్స్. ఇది ఏమైంది, డబల్ బాండ్ అనేది రొటేట్ అయింది. ఫస్ట్ డబల్ బాండ్ ఇక్కడ ఉంది, తర్వాత ఇటు రొటేట్ అయింది, ఆ తర్వాత ఇటు రొటేట్ అయింది. అంటే ఇది రెజొనెన్స్ జరిగింది. ఓకే, ఈ ఈ ప్రాసెస్ని మనం అనేది ఏంటంటే రెజొనెన్స్ స్ట్రక్చర్ అంటాం. ఈ ప్రాసెస్ని రెజొనెన్స్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, చేస్తున్నాను. అదే మనకి హైబ్రిడ్ స్ట్రక్చర్ వస్తే, హైబ్రిడ్ స్ట్రక్చర్ ఫర్ CO2 ఐ మీన్ CO3 2- అది ఎలా ఫామ్ అవుతుందంటే ఇది హైబ్రిడ్ స్ట్రక్చర్. ఓకేనా, దీనికి మనకి లెవిస్ డాట్ స్ట్రక్చర్ అనేది అప్లికబుల్ కాదు, దీనికి రాదు, ఓన్లీ దీనికే వస్తుంది. ఇది ఓన్లీ హైబ్రిడ్ అయిన స్ట్రక్చర్, దీనికి లెవిస్ డాట్ స్ట్రక్చర్ అప్లికబుల్ కాదు. ఓకేనా, ఈ స్ట్రక్చర్ అనేది దీనిది CO3 2- స్ట్రక్చర్ ఇది. ఈ రెజొనెన్స్కి మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ చూద్దాం మనం ఇప్పుడు. స్టెప్స్ ఫర్ రెజొనెన్స్. ఫస్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ చేంజ్ అవ్వవు. మాలిక్యూల్లో ఉన్న పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ చేంజ్ అవ్వవు. అంటే ఇన్ రెజొనెన్స్ ద పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ of an atoms does not change. ఓకేనా, ఆటమ్స్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వదు. మరేం చేంజ్ అవుతుంది, చేంజింగ్ ఆఫ్
బాండ్స్ అండ్ లోన్ పేర్స్. ఓకేనా, మనకి బాండ్స్ చేంజ్ అవుతాయి అండ్ లోన్ పేర్స్ చేంజ్ అవుతాయి, కానీ మనకి ఆటమ్స్ యొక్క పొజిషన్ చేంజ్ కాదు. అలాగే థర్డ్ స్టెప్ ఏంటంటే న్యూట్రల్ ఛార్జ్ ఈస్ మోర్ స్టేబుల్ కంపేర్ టు దేనికంటే మోర్ స్టేబుల్, ఫార్మల్ ఛార్జ్ కంటే. న్యూట్రల్ ఛార్జ్ అంటే CO2, ఫార్మల్ ఛార్జ్ అంటే CO3 2-. ఇది రెజొనెన్స్లో మనకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే రెజొనెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ రెజొనెన్స్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఓకే, 3-4 పాయింట్స్ అని. హైబ్రిడ్ రెజొనెన్స్ కంటే హైబ్రిడ్ రెజొనెన్స్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఎనర్జీ ఈజ్ లెస్ కంపేర్ టు రెజొనెన్స్ స్ట్రక్చర్. అది ఈ వాటి స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, మాలిక్యూల్ యొక్క పొజిషన్ అండ్ ఆటమ్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి, ఇట్ కెన్ చేంజ్ ద బాండ్స్ అండ్ లోన్ పేర్స్. ఒక మాలిక్యూల్ యొక్క బాండ్స్ని లోన్ పేర్స్ని చేంజ్ చేసుకోవచ్చు వెన్ ఇట్ ఈస్ రెజొనెన్స్ జరుగుతున్నప్పుడు బాండ్స్ని లోన్ పేర్స్ని రెండింటిని మనం చేంజ్ చేసుకోగలం. థర్డ్ స్టెప్ ఏంటంటే న్యూట్రల్ ఛార్జ్ అనేది ఎక్కువ స్టేబుల్ ఉంటుంది కంపేర్ టు ఫార్మల్ ఛార్జ్. అంటే పైన ఛార్జ్ ఏం లేకపోతే మనం దాన్ని న్యూట్రల్ ఛార్జ్ అంటాం, అట్లీస్ట్ పైన ఛార్జ్ ఉంటే మనం దాన్ని ఫార్మల్ ఛార్జ్ అంటాం. ఇంక్రీజింగ్ ఆఫ్ ది రెజొనెన్స్ స్టెబిలిటీ అంటే రెజొనెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హైబ్రిడ్ రెజొనెన్స్ అనేది ఎనర్జీ అనేది తక్కువ ఉంటే కంపేర్ టు ద రెజొనెన్స్ స్ట్రక్చర్. హైబ్రిడ్ రెజొనెన్స్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటే కనానికల్ రెజొనెన్స్ రెజొనెన్స్ స్ట్రక్చర్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే, తెలుసు కదా హైబ్రిడ్ రెజొనెన్స్ అంటే ఏంది, రెజొనెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంది తెలుసు కదా చెప్పినా.